మనకి యాన్యువల్ క్రైమ్ రివ్యూ ఆఫ్ నెల్లూరు అంటే ఈ గత సంవత్సరం నుంచి జనవరి 1, 2023 తారీఖు నుంచి ఇప్పటి వరకు టోటల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ రివ్యూ విల్ టెల్ యూ. ఇది మనకి ఎఫ్ఐఆర్స్ మనకి ఇన్సిడెంటల్గా ఈ ఇయర్ 2000 ఎఫ్ఐఆర్లు కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గినాయి. 10,394 ఎఫ్ఐఆర్లు. అంటే ఈ 10,394 ఫిగర్ కూడా ఇప్పుడు ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో కంబైన్డ్ నెల్లూరు జిల్లాలోంచి కూడా అదే ఫిగర్ తీసుకొని వేయడం జరిగింది. 10,394 నుంచి 8,022కి వచ్చింది. ప్రాపర్టీ మనకి దొంగతనాలు కూడా తగ్గినాయి. పోయిన సంవత్సరం 972 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 797 రిజిస్టర్ అయినాయి. అందులో 503 మనకి రికవరీ అంటే డిటెక్షన్ జరిగింది. కమ్స్ అరౌండ్ 5,47,00,000, 7,94,00,000 పోతే 5,47,00,000 కమ్స్ అరౌండ్ 68% ఆఫ్ రికవరీ ఉంది మనకి. నెక్స్ట్ మర్డర్స్ తగ్గినాయి. అటెంప్ట్ మర్డర్స్, ఎస్ అటెంప్ట్ మర్డర్స్ పెరగడానికి రీజన్ ఏంటంటే వీ టుక్ స్ట్రింజెంట్ యాక్షన్. చిన్న అఫెన్సెస్ కూడా మనం వాట్ ఎవర్ ఆ రీజన్స్ కూడా మనం అనలైజ్ చేస్తున్నాము. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంచెం పెరిగినాయి. బట్ మర్డర్స్ ఎవ్రీథింగ్ రెడ్యూస్డ్. నెక్స్ట్ కిడ్నాపింగ్స్ మైనర్, ఇది మనకి మైనర్ గర్ల్ ఆర్ గర్ల్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ మిస్సింగ్ కావచ్చు, ఉమెన్ డెవలప్మెంట్ కేసెస్లో కిడ్నాపింగ్ కేసెస్. ఇది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వెళ్ళటం అనేది, దాన్ని స్లైట్ ఇంక్రీజ్ ఇస్ దర్ ఆఫ్ 6 కేసెస్. మామూలు హర్ట్ అంటే ఈ కొట్టుకోవడాలు ఇవి కూడా తగ్గినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం 10,078 జరిగితే ఈ సంవత్సరం 882 మాత్రమే వి రికార్డెడ్ ఇట్. అండ్ ఆల్ ద కేసెస్ ఆర్ ఫైనలైజ్డ్. అండ్ దెన్ చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో చీటింగ్ తగ్గినాయి కానీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కొంచెం పెరిగినాయి. అంటే ఈక్వల్గా ఉంది 97. చీటింగ్ దెర్ ఇస్ అ రెడ్యూస్. రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గినాయి. లాస్ట్ ఇయర్ ఈజ్ 894, ఈ ఇయర్ ఇట్ ఈస్ 883. ఇట్స్ ఎ స్మాల్ రెడ్యూస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఒక నిమిషం. ఇది మనకి ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ యాజ్ సచ్ హైవేస్ పైన తగ్గినాయి బికాస్ ఆఫ్ సర్టన్ మెజర్స్ వి టుక్. రూరల్ ఏరియాలో స్ట్రే యాక్సిడెంట్స్, సెల్ఫ్ యాక్సిడెంట్స్ దెర్ వాజ్ ఎ ఇంక్రీజ్. ఈ బైక్లో పోవడం, హెల్మెట్ లేకుండా పోవడం వల్ల కొంచెం బైక్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. సో ద ఇంక్రీజ్ అది ఆ 883లో కూడా మాక్సిమం సెల్ఫ్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ విల్ షో దట్ ఫిగర్ ఆల్సో. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ మిస్లేనియస్ క్రైమ్ అదర్ ఐపీసీ అంటే 354, 353 మిగతా అన్ని ఐపీసీ సెక్షన్స్లో కూడా మనకు 2,000 దగ్గర 2,000 నెంబర్ తగ్గింది. అంటే 2022లో వి గాట్ 4,600. అరౌండ్ 2023లో ఇట్ రెడ్యూస్ టు 2,437 విచ్ అగైన్ రెడ్యూస్. క్రైమ్ రెడ్యూస్డ్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మనకు తెలుసు గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. వాట్ ఎవర్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ షుడ్ బి రెడ్యూస్డ్ అని. మనకి చూస్తే డౌరీ మర్డర్స్ పోయిన సంవత్సరం 1 జరిగితే ఈ సంవత్సరం రిజిస్టర్డ్ 3 కేసెస్. డౌరీ డెత్స్ అంటే సూసైడ్ చేసుకొని చనిపోతారు కట్నం దానికోసమని, దెర్ వాజ్ ఇంక్రీజ్ ఆఫ్ 4. వెరాజ్ అటెంప్ట్ టు కమిట్ అబెట్మెంట్ టు సూసైడ్ అంటే పెళ్ళైన అమ్మాయిని చావుపు అని బెదిరిస్తే చనిపోయినట్టు 7 ఏళ్ల తర్వాత అదర్ రీజన్స్తో ఇట్ వాజ్ రెడ్యూస్డ్, తగ్గినాయి. విమెన్ మర్డర్ రెడ్యూస్, తగ్గినాయి. రేప్ పోయిన సంవత్సరం 23 జరిగితే ఈ సంవత్సరం 13 రేప్ కేసెస్. కిడ్నాపింగ్ 363 ఉంటే దిస్ బికమ్ 316 అంటే 16 నుంచి 12 తగ్గినాయి. బైగామీ ఇస్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. మనకి హరాస్మెంట్ తగ్గింది. అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటే 498 కేసెస్ కూడా తగ్గినాయి ఈ సంవత్సరం. రీజన్స్ చాలా ఉన్నాయి. కౌన్సిలింగ్ వీఆర్ ప్రిఫరింగ్ మోర్ ఆన్ కౌన్సిలింగ్ పార్ట్. ఏదైతే కౌన్సిలింగ్లో సెటిల్ అయిన ఇష్యూలు చాలా వరకు కౌన్సిలింగ్, దిశలో కౌన్సిలింగ్ కావచ్చు, అదర్ పోలీస్ స్టేషన్స్లో కూడా కౌన్సిలింగ్ ప్రాపర్ ప్రిఫరెన్స్ ఇచ్చడం వల్ల వి రెడ్యూస్ దట్ నెంబర్. ఎస్సీ అట్రాసిటీ కేసెస్ పోయిన సంవత్సరం 136, ఈ సంవత్సరం అంతా కలిపి 118 కేసెస్ రిజిస్టర్ అయినాయి. కన్విక్షన్స్ మనకి ఇప్పుడు తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వీ థింక్ దట్ ఈస్ ఈ సంవత్సరం 10,047 మందికి కోర్టులో శిక్ష పడింది. కేసెస్ పెట్టడమే కాదు ప్రాపర్ జైలు శిక్ష పడింది. దాంట్లో 7 కేసుల్లో సుమారు 15 మందికి 10 ఏళ్ళు అండ్ అబోవ్ పనిష్మెంట్ కూడా వచ్చింది. సో వీ థింక్ దట్ ఇది మనం మానిటర్ చేయడం వల్ల ఈ క్రైమ్ కూడా తగ్గింది అనుకుంటాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద కన్విక్షన్ కేసెస్. ఏ కేసులో ఎంతమంది ఉన్నారని. నెక్స్ట్ లోక్ అదాలత్లో మీ అందరికీ తెలుసు 4 times ఈ సంవత్సరం మెగా లోక్ అదాలత్ జరిగింది. మనకి 42,202 కేసెస్ మెగా లోక్ అదాలత్ తీసేయడం జరిగింది. దీంట్లో ఐపీసీ అంటే కేసెస్ రిజిస్టర్ అయిన పెట్టి కేసెస్ కాకుండా టోటల్ 4,189. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. టాప్ 5లో ఉండొచ్చు మనం స్టేట్లోనే. ఈ 4 ఈవెంట్స్లో వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ 42,000 కేసెస్. 42,000 కేసెస్లో వీ రెడ్యూస్డ్ ఇట్.
Yeah, second position, we got second position in the state. Next, petty cases, loc adalats. Yeah, drunk and drive కేసులు you all know, పోయిన సంవత్సరం 1348, ఈ సంవత్సరం 11,773 కేసులు రిజిస్టర్ చేసాం. చాలామంది నవ్వుతున్నారు. అట్లనే ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 3,496, ఈ సంవత్సరం 16,000 కేసెస్ పెట్టాం. ఇది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాం. మాకు హర్ట్ కేసెస్, కొట్టుకోవడం, చిల్లరతో కొట్టుకోవడం, ఈ చిన్న చిన్న గొడవలు చేసుకోవడం కూడా బాగా కంట్రోల్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్. అండ్ యాక్సిడెంట్స్ టౌన్లో, సిటీలో వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎస్, వీ విల్ టేక్ దిస్ టు లాస్ట్ రూరల్ ఏరియాస్ కూడా తీసుకెళ్తాం. ఇంకా విల్ కంటిన్యూ ది సేమ్ ప్రోగ్రామ్ ఇన్ ద కమింగ్ మంత్స్. ఇల్లీగల్ శాండ్ కేసెస్ పోయిన సంవత్సరం కంటే వి ఇంక్రీస్డ్. నెక్స్ట్, క్రికెట్ బెట్టింగ్ 3 కేసులు పెట్టాం, 34 లక్షలు సీజ్డ్ అండ్ ఇట్ ఈస్ సెంట్ టు ద కోర్ట్. 34,16,319. ఇట్ ఈస్ అన్ ఇంక్రీజ్, మా మల్టిప్లికేషన్ ఇంక్రీజ్ అయింది. పోయిన సంవత్సరం 4 lakhs, ఇట్ ఇంక్రీజ్ టు 34 lakhs. నెక్స్ట్, గాంజా కేసెస్ 603 కేజీలు గాంజా పట్టుకోవడం జరిగింది. అట్లనే 550 గ్రాములు, 560 ప్లస్ 50, 560 గ్రాములు అక్కడ తప్పు చూపించారు. 560 గ్రాములు మనము యాంఫిటమిన్ అంటే డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది లాస్ట్ 1 week బ్యాక్. వెహికల్స్ 15 సీజ్ చేసాం, 43 కేసులు రిపోర్ట్ చేసి 239 అరెస్ట్ చేసాం. దీంట్లో భాగంగా వి సెండ్ 9 members అండర్ పీడీ యాక్ట్, విచ్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిగర్స్. 9 members పీడీ యాక్ట్లో పంపించాం. సో వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ డ్రగ్ గాంజా మెనేస్ ఆల్సో. నెక్స్ట్, రెడ్ సెండర్స్ అంత లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి ఇట్ వాస్ రెడ్యూస్డ్, మీన్స్ వీ డి నాట్ డూ దట్ మచ్, బట్ అంత ఇట్ ఈస్ నాట్ దట్ ప్రివలెంట్ ఇన్ నెల్లూరు. 200 రౌడీ షీట్లు కొత్తగా ఈ సంవత్సరం 307 మంది పైన ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే వి ఓపెన్ టోటల్ అవుట్ ఆఫ్ 1290 వి ఓపెన్ 307 రౌడీ షీట్స్ అండ్ 212 సస్పెక్ట్ షీట్స్. పీడీ యాక్ట్ ఇంపోస్ట్ మీకు తెలుసు, 10 మందిని పీడీ యాక్ట్లో పెట్టాం. దాంట్లో ఒకరు గూండా కింద పంపించాం, 9 మంది డ్రగ్ ఆఫెండర్స్. దీస్ ఆర్ ద గుడ్ వర్క్స్. మొబైల్ హంట్ 1779, మొబైల్ హంట్లో సిఐఆర్లు 35, టోటల్ 1814 ఫోన్స్ వర్త్ అరౌండ్ 4,44,75,000 వాళ్ళ లీగల్ ఓనర్స్కి ఇవ్వటం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ వీ వర్ ఏబుల్ టు సీ హ్యాపీనెస్ ఇన్ 1814 ఫేసెస్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. 1814 మంది ఆ మొక్కల్లో ఆనందం చూడడం మాకు కూడా ఆనందంగా ఉంది. నెక్స్ట్, దిస్ ఆధార్ ఎనేబుల్ సిస్టమ్ మీకు తెలుసు అందరికీ. ఒకటి, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టంలో వి డిడ్ 2 things. ఒకటి, 1 కోటి రూపాయలు ఆల్రెడీ 1 కోటి రూపాయలు పోయిన దాన్ని ఫ్రీజ్ చేసి వీ వర్ ఏబుల్ టు రిట్రీవ్ ఒక కేసు. దట్ ఇస్ వన్ ఇన్స్టెన్స్. ది సెకండ్ ఇన్స్టెన్స్లో వి రిజిస్టర్డ్ ఏ కేస్. అసలు ఈ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అనే దానిపైన వి రిజిస్టర్డ్ ఏ కేస్ అండ్ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు కూడా నేను చెప్పాను పోయినసారి, ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేయించుకోవడం, దాంతో ఆ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడైతే మనం ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచి అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్ అప్లోడ్ అయినటువంటి తీసుకొని ఆ ఫేక్ ప్రింట్స్ తయారు చేసుకుని ఎట్లా చేస్తున్నా ఐ డిస్ప్లేడ్ ఇట్. దాంట్లో మనం 12 మంది అరెస్ట్ చేసాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రికవరీస్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టంలో వి డిడ్ దట్. 1 crore వరకు వీ వర్ ఏబుల్ టు, అఫ్ కోర్స్ దెర్ ఇస్ లాస్ ఆఫ్ 2 crores, వీ వర్ ఏబుల్ టు రీఫండ్ అరౌండ్ 1 crore. మీకు అందరికీ తెలుసు, సమ్ నోటబుల్ అరెస్ట్ వీ వర్ షోయింగ్ దిస్. 1 crore amount to 3 cars seized in that Kavali. 1 crore we have showed as cash recovery chesam. 3 cars which are big, around 1.5 crores. That 2.5 crores also. These are the things we have already shown you. Next, మనము దిశ యాప్ రిజిస్ట్రేషన్స్లో we are almost first place in the state. 8,04,764 రిజిస్ట్రేషన్స్ చేసాం. దీనివల్ల మనకి దెర్ ఆర్ గుడ్ స్టోరీస్, లాట్ ఆఫ్ స్టోరీస్. నేను కొన్ని స్టోరీస్ కూడా మీకు ఐ విల్ షో యూ. నెక్స్ట్, మనకి ఇంకోటి వెనక్కి ముందుగా ఇన్సిడెంటల్గా ఏంటంటే వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ ద టైం, అంటే రెస్పాన్స్ టైం. లాస్ట్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దిశ రెస్పాన్స్ టైం వాజ్ 10 minutes 65 seconds. నా ఇట్ రెడ్యూస్ టు 9 minutes 12 seconds. అంటే యావరేజ్ తీస్తాం, టోటల్ ఒక కేసులో ఎన్ని నిమిషాలు పడిందని యావరేజ్ తీస్తే యావరేజ్ రెస్పాన్స్ టైం కేమ్ అరౌండ్ 9 minutes 12 seconds, విచ్ ఇస్ ఫెయిర్లీ గుడ్. అంటే 10 నిమిషాల లోపల we were able to reach maximum 99% of the cases in Disha registrations. These are some of the good things. మన కందుకూరులో we were able to save a girl
అండ్ దీనిపైన కేసు కూడా రిజిస్టర్ అయ్యి వీఆర్ ఏబుల్ టు సెండ్ అరెస్ట్ కూడా మనం ప్రివెంట్ చేయడం జరిగింది అండ్ అఫెన్స్ని ప్రివెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బుచ్చిరెడ్డిపాలెంలో ఒక అతను సూసైడ్ చేసుకుంటే వి గాట్ SOS ఇన్ దిశ బట్ వీఆర్ ఏబుల్ టు సేవ్ హిమ్. 112 కాల్స్ అంటే దిశతో పాటు దేర్ ఆర్ అరౌండ్ మనకు ట్యాండమ్గా 112 కాల్స్ కూడా 100 ఆర్ డైల్ 100 అనేవాళ్ళు ఇప్పుడు 112 కాల్స్ అంటున్నాం. దాంట్లో కూడా వీ హ్యావ్ గాట్ సమ్ గుడ్ స్టోరీస్. 18-19 years గర్ల్ ఒక అమ్మాయిని 4 members తీసుకెళ్తానంటే వీ సేవ్డ్ హర్. దెన్ ఈ విక్టిమ్ బీర్ బాటిల్తో సమ్ అటాక్ వాస్ దేర్, వీ వర్ ఏబుల్ టు డూ. అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్, లాట్ ఆఫ్ దేర్ ఐ వాజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ కొన్ని మనకు చూపించడం జరిగింది. ఒక అతను రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకుందామని వీ గాట్ ఎ కాల్ అండ్ ఇమీడియట్గా అక్కడ రష్ అప్ అవడం మీ అందరికీ తెలిసి ఇది. వీ వర్ ఏబుల్ టు సేవ్ హిమ్ 2 people, 1 ఉలవపాడు 1 వేదాయపాలెం. దే వర్ అవుట్ ఆఫ్ డేంజర్. నెక్స్ట్ ఒక లేడీ కూడా సూసైడ్ చేసుకుంటే సంగం బ్యారేజ్లో దూకినప్పుడు అవర్ పీపుల్ సేవ్డ్ హర్. సమ్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్. నెక్స్ట్ స్పందన మనకి ఈ సంవత్సరం 3772 పిటిషన్స్ వచ్చినాయి. 3722 పిటిషన్స్, అవుట్ ఆఫ్ విచ్ 3416 ఆర్ డిస్పోజ్డ్. ఈదర్ ఇట్ ఎండెడ్ అప్ ఇన్ FIR ఆర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం ఆర్ వాట్ పెట్టి ఇష్యూస్ అయితే పెట్టి ఇష్యూ ట్రీట్ చేయడం. సో వీఆర్ ఏబుల్ టు డిస్పోజ్ 3416 విచ్ ఫెయిర్ నెంబర్. 3722లో 3416 పిటిషన్స్ డిస్పోజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు జగనన్నకు చెప్తామని ఒక ప్రోగ్రామ్ మనకు లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 10,081 పిటిషన్లు మనకు రావడం జరిగింది. అంటే ఈ పిటిషన్స్ మీ అందరికీ తెలుసు. ఒకసారి పిటిషన్ డిస్పోజ్ అయిన తర్వాత KYC తీసుకుంటారు. KYC అంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకొని ఎవరు పిటిషన్ పెట్టారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ నెంబర్కి JKC నుంచి దే విల్ గెట్ ఎ కాల్. మీరు ఈ పిటిషన్ మీకు మీరు న్యాయం అనుకుంటున్నారా అని దే విల్ గెట్ ఏ కాల్. వచ్చినప్పుడు లేదు మాకు న్యాయం జరగలేదంటే మళ్ళీ పిటిషన్ రీఓపెన్ అవుతుంది. మాకు న్యాయం జరిగింది అన్నారు అనుకోండి, టోటల్ శాంపుల్గా కాల్ చేస్తారు. టోటల్ 100 పిటిషన్ కాల్ చేశారనుకోండి, మనకు నెల్లూరు జిల్లాలో 59% మంది దే సెడ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ ఆఫ్ ద పోలీస్ అనేది 59%. JKCకి మాత్రమే ఇది. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు సైక్లోన్ వచ్చింది రీసెంట్గా. lot of police activity was there. All the team of entire Nellore district were on their toes 4-5 days. These are the మనం కడలూరు అక్కడి నుంచి వచ్చిన కొన్ని బోట్స్లో we were able to వాళ్ళు గుడ్లూరు దగ్గర రామాయపట్నం పోర్ట్లో ఉంటే they were unable to come out onto the shore. We convinced them. అట్లనే జువలదినేల పోర్ట్ దగ్గర ఒక 10 బోట్లు కూడా ఆగటం జరిగింది. ఇవి 12 నాటికల్ మైల్స్ అటువైపు నుంచి షెడన్ తుఫాన్తో దే టుక్ రెస్క్యూ దేర్. వీ వర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. నెక్స్ట్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అంటే మనకి షిఫ్ట్ చేయడంలో కానీ ఈ చెట్లు క్లియర్ చేయడంలో ప్లస్ ట్రాఫిక్ ఇష్యూస్లో వీ వర్ ఏబుల్ టు ఆల్ ద పోలీస్ పర్సనల్ వర్ ఏబుల్ టు డూ గుడ్ వర్క్. నెక్స్ట్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫొటోస్. ఒక కాలువ ఎర్ర కాలువ ఉంటుంది మనకి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గుర్రపటెక్క ఆకుల్ని వీఆర్ ఏబుల్ టు క్లియర్ అండ్ బ్రిడ్జ్ పైకి ఓవర్ఫ్లో కాకుండా దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫొటోస్. మెనీ లాట్ ఆఫ్ దిస్ డిస్ప్లేడ్ సమ్. మనకి ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పాను మీకు 4 టోల్ ప్లాజాస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 5 టోల్ ప్లాజాస్ ఉన్నాయి మనకి. ఒకటి ముస్నూర్ టోల్ ప్లాజా, వెంకటాచలసత్రం టోల్ ప్లాజా, బుచ్చి టోల్ ప్లాజా, మరిపల్లి డీసీపల్లి టోల్ ప్లాజా కాకుండా రాపూర్ దగ్గర టోల్ ప్లాజా. రాపూర్ దగ్గర ట్రాఫిక్ ఈజ్ వెరీ లెస్, మినిమల్. ఎందుకంటే మీకు రాపూర్ నుంచి బయలుదేరి టువర్డ్స్ ఆత్మకూరుకి వెళ్ళే రోడ్లో వస్తుంది అది. సో వెరీ మినిమల్ కాకుండా అంటే మినిమల్ ట్రాఫిక్ ఉంటుంది. పెంచలకోనలో పోయేవాళ్ళు కావచ్చు, ఈ ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది అక్కడ. అదర్వైజ్ మిగతా 4 టోల్ ప్లాజా సంబంధించి గత 3 నెలల నుంచి వీఆర్ టేకింగ్ దిస్ యాక్టివిటీ. ఎవ్రీ డే ఒక CA కానీ ఒక SI కానీ అక్కడ ఉంటాడు. ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అంటే నిలబడటం, ఒక 2 minutes ఆగటం, దిగి. ఎందుకంటే మనందరికీ తెలుసు 1.5 hour తర్వాత డ్రైవింగ్ చేసినప్పుడు మనకు తెలియకుండా రోడ్ కూడా కనపడదు. సో వీ వాంట్ టు ప్రివెంట్ దట్. విత్ దిస్ వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ మెనీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆన్ హైవే. మనకు రిజల్ట్ కూడా దానివల్లే వచ్చింది. రెండోది ఎట్లా ఫేస్ వాష్ చేయించుకుంటున్నారు కదా వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తున్నాం. ఎవ్రీడే వీఆర్ డూయింగ్ దట్. సో దానివల్ల కూడా దెర్ వాజ్ అ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్. మనం మిగతా చోట్ల ఎక్స్టెండ్ చేయాలా అంటే దే షుడ్ బి ప్రాపర్ మనకి ప్రొటెక్షన్ ఉండాలి. కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ యాక్టివిటీ ఆల్సో. నెల్లూరు పోలీస్ తరఫున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున 11 kilometers టోటల్ మైపాడు, కోడూరు అండ్ రిమైనింగ్ కొన్ని బీచెస్ తీసుకోవడం జరిగింది క్లీనింగ్కి.
మీరు చూడొచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డర్ట్ ఉన్నింది. ఆల్ ద ఎంటైర్ పోలీస్ టీమ్స్ వర్ ఏబుల్ టు క్లియర్ అరౌండ్ 11 kilometers. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద, along with the one engineering college from Kovur, we were able to clean lot of trash. సుమారు 20-30 ట్రాక్టర్లు వచ్చింది. నెక్స్ట్ దీస్ ఆర్ అప్పుడు క్లీన్ చేసినప్పుడు. ఈ ఇయర్ మనకి గవర్నమెంట్ నుంచి దేర్ వాజ్ ఈ పెంచలకోన, మైపాడు అండ్ కోడూరు బీచ్లలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ యాక్టివేట్ చేయడం జరిగింది. ఒకటి దీనివల్ల ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది మనకి. ఇప్పుడు దేర్ ఆర్ అరౌండ్ 2 to 3 డెత్స్ అంతే కదా మైపాడులో ఈ ఇయర్. ఒకటి మా పోలీస్ ప్రెజెన్స్ అయితే కంటిన్యూస్గా ఉంది అక్కడ. వీఆర్ గెట్టింగ్ వేర్ అన్వారంటెడ్ ఎలిమెంట్స్ వీఆర్ ఏబుల్ టు రెడ్యూస్. దానివల్ల కొంచెం టూరిజం పెరిగింది, వాటికి యాక్టివిటీ కూడా పెరిగింది. దిస్ ఏ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఇట్ విల్ బీ ఇంప్రూవ్డ్ మచ్ మోర్. ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ మచ్ మోర్. విల్ డూ దట్. కొన్ని ఈ లైఫ్ సేవింగ్ వీల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బోత్ మైపాడు అండ్ కోడూరు బీచ్. లైఫ్ సేవింగ్ జాకెట్స్, స్పీడ్, అది వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. దిస్ ఇస్ అ నోటబుల్ బందోబస్త్. బారాషేద్ దర్గా we did without any hindrance. 3 రోజులు 5 రోజులు కాస్త 7 రోజులు జరిగింది. బట్ అవర్ పీపుల్ స్టూడ్ అప్ అండ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ ఇట్ వెంట్ ఆఫ్ పీస్ఫుల్లీ. మీ అందరికీ తెలుసు ఎన్కార్డ్ ఒక నార్కో కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి మీటింగ్ అన్ని ఒక ఎవ్రీ మంత్ వీఆర్ డూయింగ్ ఇట్. ద పర్పస్ ఆఫ్ దిస్ ఈజ్ కోఆర్డినేషన్ అమాంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కన్సర్న్డ్. అంటే ఏపీఎస్ఆర్టీసీ కానించి ప్రతి డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, అగ్రికల్చర్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఎవరి పాత్ర ఏంటో గుర్తించి వాళ్ళ వైపు నుంచి చేయడం. అంటే కంబైన్డ్ ఎఫర్ట్ చేసేదానికి వీఆర్ డూయింగ్ ఎవ్రీ మంత్. దీనివల్ల మనకు రిజల్ట్స్ వచ్చినాయి, గుడ్ రిజల్ట్స్. దీస్ ఆర్ ద పోస్టర్స్ వి రిలీజ్డ్. స్కూల్స్లో మనం పెట్టాము, ప్రతి స్కూల్స్ దగ్గరికి వెళ్ళాము. డ్రైవర్స్, విలేజర్స్ దగ్గర మనం వీఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. దీనివల్ల దుష్ఫలితాలు ఐ కెనాట్ రివీల్ ద నేమ్స్, బట్ 1-2 కేసులు ఏంటంటే ఒక స్టూడెంట్ వాజ్ ఐడెంటిఫైడ్ విత్ అడిక్షన్. మనం టీచర్స్కి అవగాహన కల్పించాం, ఇట్లా ఉంటుంది, ఒక గాంజా తినేవాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుందని అవగాహన కల్పిస్తే వేరే ఏంటంటే హీఈస్ గుడ్ నౌ. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ ద రికవరీస్. అవగాహన కల్పించేది ఒక క్రమం అయితే ప్రివెన్షన్ ఒక క్రమము. దగ్గర 700 kgs ఈ సంవత్సరం వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్ గాంజా. నెక్స్ట్ మీ అందరికి మొన్ననే వీ షోడ్ దట్ 560 grams ఆఫ్ డ్రగ్స్ వర్ రికవర్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ డ్రగ్ అది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మనందరికీ తెలుసు వాల్యూమ్ తక్కువ, అంటే డబ్బులు తక్కువ ఉండొచ్చు కానీ ఎవరైతే రైతులు పోగొట్టుకుంటారో వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ. ఒక బర్రో పోయిందనుకోండి, అది పెద్ద ఇష్యూ. సో వీ ఫోకస్ దట్ ఎస్పెషలీ డ్రై ఏరియాస్, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి, ఎక్కడైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆర్ వెట్ ఏరియాస్, ఫిషరీ కూడా. 6 తర్వాత ఫిషరీస్ వీఆర్ ఆస్కింగ్ దోస్ ఫిష్ ఫార్మర్స్ టు ప్రివెంట్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే 6 తర్వాత ఎవరు చేపలు పట్టరు. ఇంకా 7-8 తర్వాత చేపలు పట్టారంటే నైట్ బీట్ వాళ్ళు అడగచ్చు, మీరు ఎవరు చేపలు పట్టారు, ఎవరు పట్టుకొని వస్తున్నారని. నెంబర్ 1 ఐస్ ఫ్యాక్టరీస్ అలర్ట్ చేయడం జరిగింది. అటు బర్రెల్ని, గొర్రెల్ని ఎవరన్నా ట్రాన్స్పోర్టేషన్ దొరికితే డాక్యుమెంట్స్ లేకపోతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ విలేజ్ సెక్రటరీ, పలాని ఎల్ఐఏ దగ్గర నుంచి 2 బర్రెలు కొన్నాడు, పలాని చోటు తీసుకెళ్తానని డాక్యుమెంటేషన్ లేదు, వీఆర్ క్యాచింగ్ దెమ్. మనకి సుమారుగా వీఆర్ ఏబుల్ టు రికవర్. గ్యాంగ్ మెంబర్స్ కూడా అరెస్ట్ చేసాం. అగైన్ ఇన్ అడిషన్ టు దిస్ 4-5 people ఫ్రమ్ నెల్లూరు, బుచ్చి ఆర్ ఆల్సో ఎక్స్ట్రా అరెస్టెడ్. నిన్న ఒక పాప, ఒక బాబు, మీ అందరికీ తెలిసింది మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మిస్ అయితే వీఆర్ ఏబుల్ టు trace out that. Next merit scholarships, we were able to give lot of మనం కోఆర్డినేషన్తో 50% ఫీజ్ సక్సెషన్తో 80 స్టూడెంట్స్కి we were able to get admissions in different schools, colleges. ఇవి కొన్ని మనం స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, వాళ్ళందరికీ స్కాలర్షిప్స్తో వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది ఆల్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పీపుల్, ఎంటైర్ పోలీస్ పీపుల్ చిల్డ్రన్తో 88 peopleకి we gave seats. నెక్స్ట్ వెల్ఫేర్ మెజర్స్లో మనం ఐ కెనాట్ టెల్ ఆల్ ద ఫిగర్స్, బట్ ఏంటంటే lot of welfare measures have been taken, especially those who have died. అంటే ఎవరైతే చనిపోయినారో పోలీస్ డ్యూటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డిపార్ట్మెంట్ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెల్ఫేర్ మెజర్స్. మనకి లాస్ట్ ఇయర్ డెత్స్ జరిగిన 11 members-కి దే గాట్ అపాయింట్మెంట్స్. 11 people గాట్ అపాయింట్మెంట్స్. సీసీటీవీస్ వచ్చేసి 1308 సీసీటీవీస్ మనం యాడ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా ఉన్నదానికన్నా. దాంట్లో 10,126 సీసీటీవీస్ ఇప్పుడు ఉన్నాయి మనకి వర్కింగ్ కండిషన్స్. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ వాళ్ళ వర్క్. 23 కేసులలో ఐడియా ర్యాక్,
3820 లీటర్లు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 370 లీటర్లు సారా మనకి ప్రివెంట్ చేయడం జరిగింది. ఎన్డీపీఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బయట నుంచి 12 కేసులు పెట్టడం జరిగింది. 153 లీటర్లు. బెల్ట్ షాప్స్ పైన 139 కేసులు పెట్టడం జరిగింది. డ్రైగాంజా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు 27 కేసులు 230 కేసులు 27 కేసులు 230 కిలోలు సీజ్ చేయడం జరిగింది. అట్లనే గేమింగ్ ఈ పేకాట ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరపు నుంచి 37 కేసులు 3,19,000 సీజ్ చేయడం జరిగింది. శాండ్ ఓవర్ టెనేజ్ ఫైన్. నెక్స్ట్ దగ్గర 29 మందికి ఎవరైతే సారా కాచుకుంటున్నారో ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ మెకానిజంలో 27,50,000 అంటే వాళ్ళ వృత్తిని మార్చేదానికి 27,50,000 వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అదర్ డెవలప్మెంట్స్ వి గాట్ 3 vehicles ఫ్రమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏసీ హెల్మెట్స్ కూడా మనకి కొన్ని వచ్చినాయి. వీఆర్ యూజింగ్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ దమ్. అండ్ మనము అగైన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఒక బ్యూటిఫుల్ వెరీ బిగ్ డిపిఓలో సైబర్ ల్యాబ్ కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సైబర్ ఎస్పెషల్లీ అగైనెస్ట్ సైబర్ క్రైమ్ అండ్ ట్రైనింగ్ వీఆర్ ఏబుల్ టు డూ దట్. విల్ స్టార్ట్ డూయింగ్ దట్. అది 3 days బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. డే బిఫోర్ ఎస్టర్డే. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద డిపార్ట్మెంట్.